చేసుకోవడం, బలాలు పాటు చేసుకోవడం, నవ్వులు పాలైపోవడం, తల్లిదండ్రులకు అవమానం తెస్తాం, ఊరికి చెడ్డ పేరు తెస్తాం, మనశ్శాంతి లేకుండా దయ్యాలతో స్నేహం చేయడం, చివరికి మనస్సు విసిగిపోయి ఎందుకు ఈ బ్రతుకు చచ్చిపోతే బాగుంటే అనిపించుకోవడమే. నీ ఇష్టం నా చిత్తం పక్కన పెట్టి దేవుడి ఇష్టానికి నీ యొక్క ఆలోచన అప్పచెప్పినప్పుడు దేవుడు మన మార్గాలను సరళ చేస్తాడు. బైబిల్లో ఉండింది సామెతల గ్రంథములో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే నీ మార్గాలను దేవుడు ఏం చేస్తాడంట? సరళం చేస్తాడంట. ఇక్కడ ఇంత బలవంతుడు, ఎంత బలవంతుడు అంటే దేవుడి బిడ్డలను ఇబ్బంది పెడుతున్నారని ఒక్క ఎముక దొరికింది, గాడిద దవడ ఎముక, దాన్ని పట్టుకొని 1000 మందిని చంపేస్తాడు. సింహం ఒకటి ఎదురొస్తే చేతులతో చంపేస్తాడు ఆయుధం లేకుండా. దేవుడి శక్తి అంతగా అతని మీద ఉంది. దేవుడే ఆ బలాన్ని అతనికి ఇచ్చాడు. సంసోన్ అంటే ఫిలిస్తీయులకి భయం. సండే స్కూల్ టైంలో సంసోన్ స్టోరీ అంటే భలే రోషం వచ్చేది. అసలు అంత బలవంతుడు. నీకున్న బలము, నీకున్న అందము, నీకున్న టాలెంట్ అది కేవలం దేవుడి వల్ల వచ్చిందే. మనకి దేవుడు ఆలోచన లేకుండా చేస్తే మన పరిస్థితులు చూస్తే చాలా మంది మీరు యూట్యూబ్ లో చూసినట్లయితే ఒకప్పుడు మంచి సెలబ్రిటీస్ గా ఉన్న వాళ్ళే ఇప్పుడు అస్థిపంజరాల్లాగా లేకపోతే మంచి బెగర్ లాగా రోడ్డు పక్కన అడుక్కుంటూ హాస్పిటల్లో ఏదో ఒక వ్యాధితో శరీరం మొత్తం ఎముకలు కూడా మారిపోయిన ఉన్న వాళ్ళు ఎంతో మంది పేర్లు చూస్తాం మనం.